హలో ఎవరిబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నెక్స్ట్ ఏపీలో రాబోయేటువంటి టెట్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని సైకాలజీ బిట్లు తయారు చేశాను, ఒక 15. ఈ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యక్తి వికాసానికి పరిసరాల ప్రభావం కంటే అనువంశికత ప్రభావం ఎక్కువని వాదించిన వారు. వ్యక్తి వికాసానికి పరిసరాల ప్రభావం కంటే అనువంశికత ప్రభావం ఎక్కువని వాదించిన వారు. కింద 4 ఆప్షన్లు ఉన్నాయి. 4 ఆప్షన్లలో సరైనటువంటి ఆన్సరు ఆప్షన్ 2 సరైనదన్నమాట. గాల్టన్ వ్యక్తి వికాసానికి పరిసరాల ప్రభావం కంటే అనువంశికత ప్రభావం ఎక్కువని వాదించిన వారు గాల్టన్. నెక్స్ట్, డార్విన్ వంశంపై పరిశోధన చేసిన వారు. ఈలోపు ఆన్సర్ చేయండి. 4 ఆప్షన్లు ఉన్నాయి. డార్విన్ వంశంపై పరిశోధన చేసిన వారు ఆప్షన్ డి, పియర్సన్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మార్టిన్ కల్లికాక్ కుటుంబంపై పరిశోధన జరిపింది. కింద 4 ఆప్షన్లు ఉన్నాయి. పియర్సన్, గొడ్డార్డ్, గాల్టన్, డగ్డేల్. మీ ఆన్సరు ఎన్నుకోండి. ఆప్షన్ బి కరెక్ట్, గొడ్డార్డ్. మార్టిన్ కల్లికాక్ కుటుంబంపై పరిశోధన జరిపింది గొడ్డార్డ్. పడవ నడిపే పిల్లలు, జిప్సీ పిల్లలపై పరిశోధన జరిపిన వారు. దీనికి ఆప్షన్ ఏ కరెక్ట్, గోర్డన్. నెక్స్ట్, గోవా అనే సింపాంజీ శిశువుపై పరిశోధన జరిపిన వారు. 4 ఆప్షన్లు ఉన్నాయి. 4 సరైన ఆన్సర్ ఎన్నుకోండి. కెల్లాగ్ దంపతులు, ఫ్రీమన్, విన్సిప్, ఆల్పోర్ట్. ఆన్సర్ చెప్తున్నాను. ఆప్షన్ ఏ కరెక్ట్, కెల్లాగ్ దంపతులు. నెక్స్ట్, ది జ్యూక్స్ గ్రంథ రచయిత. 4 ఆప్షన్లు ఉన్నాయి. 4 ఒకటి సరైంది. పియర్సన్, డగ్డేల్, ఫ్రీమన్, గొడ్డార్డ్. మీ సరైన ఆన్సర్ చెప్తున్నాను. ఆప్షన్ బి కరెక్ట్, డగ్డేల్. ది జ్యూక్స్ గ్రంథ రచయిత డగ్డేల్. జన్యు సంకలనం తప్ప మిగిలినదంతా పరిసరమే అని నిర్వచించిన వారు. కింద 4 ఆప్షన్లు ఉన్నాయి. 4 సరైన ఆప్షన్ని ఎంచుకోండి. వీటికి సైకాలజీలో షార్ట్కట్ రూపంలో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి కరెక్ట్. సరైన ఆన్సరు బోరింగ్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. జీవితం ప్రారంభమైనప్పటి నుంచి వ్యక్తిపై పనిచేసే కారకాల సముదాయమే పరిసరము అని నిర్వచనమిచ్చిన వారు. జీవితం ప్రారంభమైనప్పటి నుంచి వ్యక్తిపై పనిచేసే కారకాల సముదాయమే పరిసరము అని నిర్వచనమిచ్చిన వారు. 4 ఆప్షన్లు ఉన్నాయి. 4 సరైన ఆన్సరు ఆప్షన్ సి సరైనది. చూడండి, లాంగ్ ప్రిపరేషన్లో ఉండండి. 135+ మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. టెట్ ఎగ్జామ్లో 2026లో డిఎస్సి ఉంటుందని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఎన్నో కొన్ని ఖాళీలు ఉంటాయి, ఫిలప్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. కాబట్టి ముందు టెట్లో 135+ మార్క్స్ స్కోర్ చేయగలిగితే ఖచ్చితంగా డిఎస్సిలో మంచి జాబు కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఎస్జిటి అయినా, అది ఎస్సీ అయినా, లాంగ్వేజ్ పండిట్స్ అయినా, టీజీటీ అయినా, పీజీటీ అయినా, ఏదైనా సరే, పీఈటీ అయినా సరే, అన్నిటికీ. నెక్స్ట్, ఉద్వేగ, సాంఘిక, నైతిక వికాసాలపై వీటి ప్రభావం ఉంటుంది. ఉద్వేగ, సాంఘిక, నైతిక వికాసాలపై ఏటి ప్రభావం ఉంటుంది. 4 ఆప్షన్లు ఉన్నాయి. 4 పరిసరాల ప్రభావం ఉంటుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అనమాట. ఉద్వేగ, సాంఘిక, నైతిక వికాసాలు 3పైన కూడా పరిసరాల ప్రభావం అనేది ఉంటుంది. అనువంశిక సూత్రాలను వివరించిన వారు. 4 ఆప్షన్లు ఉన్నాయి. 4
ఏది కరెక్టో ఈలోపు గెస్ చేయండి. ఆన్సర్ చెప్తున్నాను. ఆప్షన్ ఏ కరెక్ట్. మెండల్, గ్రెగర్ మెండల్ అన్నమాట. అనువంశిక సూత్రాలను వివరించిన వారు మెండల్. ఒక జాతి సంతానం ఒక జాతి తల్లిదండ్రుల లక్షణాలు పోలి ఉండుట. ఒక జాతి సంతానం ఆ జాతి తల్లిదండ్రుల లక్షణాలను పోలి ఉండటం ఏమంటారంటే 4 ఆప్షన్లు ఉన్నాయి. 4ట్లో ఒకటి సరైన ఆన్సర్ ఉంది, ఎన్నుకోండి. ఏమంటారంటే సారూప్యత నియమము. ఏ జాతి పిల్లలకు ఆ జాతి పిల్లలే, ఏ జాతి తల్లిదండ్రులకు ఆ జాతి పిల్లలే పుట్టడాన్ని ఏమంటారంటే సారూప్యత నియమం. అంటే వాళ్ళకు ఒకరికొకరి మధ్య రిలేషను, అదే సంబంధం అనేది అదే ఏమంటారు, పోలికలు అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, ప్రతిభావంతులైన తల్లిదండ్రులకు బుద్ధిమాంద్యులు జన్మించుట. ప్రతిభావంతులైన తల్లిదండ్రులకు బుద్ధిమాంద్యులు జన్మించుట, ఇది అపోజిట్గా జరుగుతుందన్నమాట. 4 ఆప్షన్లు ఉన్నాయి. 4ట్లో సరైన ఆప్షన్ ఎన్నుకోండి. ప్రతిభావంతులైన తల్లిదండ్రులకు బుద్ధిమంతులు జన్మించడం అనేది ప్రతిగమన నియమాన్ని సూచిస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్, మేనరికాలు ఈ పరిస్థితికి దారితీస్తాయి. మేనరికాలు ఏ పరిస్థితికి దారితీస్తాయి? దీనికి కూడా వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి ప్రతిగమన నియమము. 19 జతల కవలాలపై పరిశోధన జరిపిన వారు. 19 జతల కవలాలపై పరిశోధన జరిపిన వారు ఎవరు? ఆన్సర్ గెస్ చేయండి. ఈలోపు నేను చెప్తాను. ఆప్షన్ ఏ కరెక్ట్. న్యూమన్. 19 జతల కవలాలపై పరిశోధన జరిపిన వారు ఆప్షన్ ఏ కరెక్ట్, న్యూమన్. చక్కగా నోట్స్ రాసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మరికొన్ని వీడియోలు వస్తాయి మన ఛానల్ నుంచి. అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఛానల్లో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనువంశికత, పరిసరాలు, పరస్పరానుగతాలు. అనువంశికత, పరిసరాలు, పరస్పరానుగతాలు అని తెలిపింది. 4 ఆప్షన్లు ఉన్నాయి. 4ట్లో ఒకటి కరెక్టు. ఆప్షన్ ఏ కరెక్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు 15 బిట్స్ చూసాం. రేపు రాబోయే వీడియోలో మరికొన్ని ఎక్కువగా చేయడానికి ట్రై చేస్తాను. కొత్తగా పెట్టాను ఛానల్, వీడియో తయారు చేయడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తే రాబోయే రోజుల్లో మనం మంచిగా వీడియోలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.